వాడు ఉమ్, మహానగరం కోరుకుంటున్నాడు, ఉమ్, మహానగరం వాడు విదేశాలు కోరుకుంటున్నాడు. ఉమ్, దిస్ ఇస్ ద జనరల్ టెండెన్సీ. ఉమ్, బెజవాడలో ఉన్నాడు, గుంటూరులో ఉన్నాడు, వైజాగ్లో ఉన్నాడు, అమరావతిలో ఉమ్, ఉండాలని ఎందుకు అనుకోవాలి? ఉమ్, ఎందుకు అనుకోవాలి బేసిక్గా? అవును. ఉమ్, అంటే అక్కడికి అయ్యో కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చి. ఉమ్, ఇప్పుడు హైదరాబాద్లో ఎంతమందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నాండి? ఈడీ బెడిదంతా అవును. 6 లక్షలు. ఉమ్, 6 లక్షలే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అక్కడ. అంతే. మిగతా అవునండి. అవన్నీ ఇండస్ట్రియల్, కమర్షియల్, ఉమ్, ఆ ఊరు ఎక్స్పాన్షను, ప్రాబ్లం అవును. లేనటువంటి సిస్టమ్ అవును. నువ్వు ఇక్కడ తీసుకొచ్చి 29 గ్రామాలకి చేసి ఇవాళకి అయోమయమే. ఒక ఉమ్, పక్కన బెజవాడకి సంబంధించిన కేసినేని నానినున్ను, కేసినేని చిన్నినున్ను, గద్దె రామ్మోహన్ వెళ్ళి చంద్రబాబు గారికి గ్రేటర్ విజయవాడ చేయండి, ఓ 27 గ్రామాలను కలిపి లెటర్ ఇచ్చారట. ఇంకో ఉమ్హు, పక్కన చంద్రబాబు ఉమ్. గారేమో అమరావతి అంటే 29 గ్రామాలు కాదు ఇదంతా అన్నారు. మొత్తం తెనాలి, గుంటూరు, ఆ, విజయవాడ అన్నారు. మొత్తం కలిపి ఉమ్, అన్నప్పుడు ఇందులో మళ్ళీ ఇంకా గ్రేటర్ విజయవాడ ఎందుకు వస్తాయి? మొత్తం అదే అమరావతి కదా. రావాలి కదా. అట్లా అదే విడిగా అంటే ఇచ్చారంటే అర్థం ఏంటి? విజయవాడ అందులో అంటే అదే ఉండట్లేదా? గ్రేటర్ హైదరాబాద్ లాగా గ్రేటర్ విజయవాడ చేస్తే అప్పుడు ఇంకా రాజధాని విజయవాడ అవుతుంది మరి. అప్పుడు అదే అనేది. ఉమ్, అసలు నువ్వు ఇదంతా ఎందుకు కలపట్లేదు ఇప్పటికి కూడా? ఉమ్, 29 గ్రామాల్లో డెవలప్మెంట్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తావు? గ్రామానికి ఎందుకు వెళ్తావు నువ్వు? ఉమ్. ఇప్పుడు గ్రామాలకు సరదాగా ఏదన్నా దారిని పోతా పోతా ఆగినప్పుడు ఏదన్నా తినడానికి పోతాం.